అది నేను చెప్తేనే కదా మీకు తెలిసింది. నీకు దగ్గర అవుదామని చెప్పిన అబద్ధం. మరి తాతయ్య కొట్టారని బుజ్జంకులు కూడా చెప్పారు. వాడిని కొట్టింది కూడా నేనే. మహల్ పత్రాలు తీసుకున్నాడనే ఈ డ్రెస్ వేసుకొని చీకట్లో కొట్టి పెద్దనే కొట్టారని నమ్మించా. మరి భూత వైద్యుడు ఆత్మలున్నాయని చెప్పాడుగా. అప్పటి నుంచే నాకు అనుమానం మొదలైంది. మా అమ్మ చెప్తూ ఉంటే ఈ రోజుల్లో ఆత్మలేంటి అనుకున్నా, కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఒకవేళ తాతయ్య ఆత్మగా ఇక్కడున్నా నిన్నేం చేయరు. ఆయన తరపున నువ్వు మమ్మల్ని, ఈ మహల్ని కాపాడుతున్నావుగా. ఈ విషయం ఇక్కడితో మర్చిపోదాం. పెళ్ళయ్యేంత వరకు నేనే బార్బుజిని కొట్టానని ఎవరికి తెలియదు. బుజ్జి గారు, అది ఇది వాళ్ళ తాతగారిది. ఒకసారి ట్రై చేయమంటేను కదా కదా. ఏరా, బొమ్మను చూపించి భయపెడతావురా? నన్ను వెధవం చేసి నాటకాలు ఆడతావా? లాక్కురారా దీన్ని. ఏమిట్రా పిల్లని అలా లాక్కొస్తున్నారు? సూట్ అయింది. దా పీటలు ఎక్కుదు. ఇప్పుడు ఆ పెళ్లి కూతురు లాక్కురండి రా. తమ్ముడు ఆగరా. ఎవ్వరూ నోరెత్తడానికి వీల్లేదు. సిద్ధప్ప, తాళి కట్టించి అందరి చేత సంతకాలు తీసుకో. అలాగే అన్న. ఎవరైనా ఎదురు తిరిగితే వేళ్లు నరికి ముద్రలే. బుజ్జి స్వామి, ఈ రోజు పెళ్ళొద్దని చెప్పారు కదా స్వామి. రారా. దెయ్యం ఉందని వాడు కథలు చెప్తే లేని దెయ్యాన్ని నువ్వు పడుకోబెట్టేస్తావురా? ప్రేతాత్మ అమావాస్య శ్మశానంలో కప్పి పెట్టాలి. కట్టరా తాళి. ఈ భూపతి పక్కన కూర్చునే అర్హత నా అమృతవల్లికి మాత్రమే. నువ్వు కూడా నాటకాలు మొదలెట్టావరో? ఇక్కడ పెళ్ళంటూ జరిగితే ఈ ఫణీంద్ర భూపతికి అమృతవల్లికి జరగాలి. ఎవ్వరికి రా ఈ పెళ్లి తంతో? పదండి పదండి, లోనికి పదండి. స్వామి, వాడెప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఇప్పుడు తను నీ కొడుకు కాదమ్మా, ఫణీంద్ర భూపతి. ఆ బుజ్జిస్వామి తొందరపాటు వల్లే ఇలా జరిగింది. ఈ ఆపద నుంచి మీరే ఎలాగైనా బయటపడాలి స్వామి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడగలిగేది నేను కాదు, మరొకరున్నారు. వాడి చిత్రపటానికి పూజలు కూడానా?
తప్పించుకోవడానికొచ్చావా? ఈ శవయాగం నీతోనే మొదలు పెడతా. నిన్ను బయటికి తరిమి తరిమి కొట్టడానికే వచ్చాన్రా. ఇప్పుడు ఈ సమస్య నీ వల్లే పరిష్కారం అవుతుందమ్మా. వాళ్ళిద్దరిలో ఎవరు చనిపోయినా మళ్ళీ రాయుడు గారి కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న పిచ్చి కోరికతో తన ఆత్మలన్న సంగతి కూడా గుర్తించడం లేదు. నీకు పెళ్ళయిందని తెలిస్తే తను వెళ్ళిపోతాడు. ఇంతకాలం తర్వాత ఈ రూపంలో భూపతి నన్ను గుర్తుపడతాడా? వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి ఎలా కనిపించామో ఇప్పుడు వాళ్ళ ఆత్మలకు కూడా అదే రూపంలో కనిపిస్తాం. నా వల్ల ఆ కుటుంబానికి మేలు జరుగుతుందంటే నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. అమృతం, అదిగో రాయుడు జీవోత్సవంలా వేలాడుతున్నాడు. ఇక మన పెళ్లికి ఎవ్వరూ అడ్డురారు. రా. ఏమైంది? ఏమైంది అమృతం? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు భూపతి. నీ తోడు లేకుండా నేనెక్కడికి వెళ్తాను అమృతం? ఈ జన్మలో మనిద్దరికి పెళ్లి కాదు. అంత మాట నాకు అమృతం. నువ్వు కాదు భూపతి. ఈ శరీరం నీది కాదు. నువ్వు ఒక ఆత్మవి. నువ్వు చనిపోయాక నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను. జరిగిన అనర్థాలు చాలు భూపతి. నా మాట విను. దయచేసి వెళ్ళిపో. ఎందుకు ఇలా చేశావు? నేను చనిపోయి కూడా నీకోసం ఎదురు చూశాను. నువ్వు బ్రతికున్నావు కదా, నన్నెలా మర్చిపోగలిగావు? వంచన, నయవంచన. ప్రేమ పేరుతో ఈ ఫణీంద్ర భూపతిని వంచనకు గురి చేశావు. నువ్వు బ్రతికుండకూడదు. నిన్ను బతుకనివ్వను. వీణ్ణి తప్పుగా అంచనా వేశా.
పంచకురాలిని చంపి నిన్ను నీ మహల్ని వదిలి వెళ్ళిపోతాను. ఈ రాయుడు చంపాలనుకుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. అదే కాపాడాలనుకుంటే ఆ యముడైనా తీసుకెళ్ళలేడు. అయితే కాపాడు చూస్తాను. దాసు, అందరికి తాయెత్తులు కట్టు. భూపతి స్వామి, ఇంక చాలు. ఇటు అమ్మవారి రక్ష, అటు రాయుడు స్వామి రక్ష. నీ ఆట కట్టు. నీకిక్కడ చోటు లేదు స్వామి. బయలుదేరో. అమృతవల్లిని ఈ ఫణీంద్ర భూపతి నుంచి కాపాడతావా రాయుడు? కాపాడు. నా చేతి నుంచి దీని చావుని కాపాడు రాయుడు. రా రా. నీ వల్ల కాదు రాయుడు, దీని బతుకు వల్ల 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 కాడే. ఇప్పటిదాకా వాడి శరీరంలోకొస్తే ఎగిరెగిరి తన్నావు కదా రాయుడు. ఆడదనా? రా రా, పట్టుకో రాయుడు. దీని తల నేలకు తగిలి పగిలిపోయే లోపు పట్టుకో. బ్రహ్మరాతను మార్చగలిగేది నువ్వు కాదు రాయుడు, ఈ ఫణీంద్ర భూపతి. నేనుండగా నీ తరం కాదురా. అవును రాయుడు గారు, మీరుండగా వాడు నన్నేమీ చేయలేడు. కానీ నా కోసం వీడిక్కడ ఉండకూడదు. ఉంటనివ్వను.
కంగ్రాచులేషన్స్ రా. ఇప్పుడే గాని పెద్ద ఉంటే ఈ ఫ్రేమ్ ఎంత బ్యాలెన్స్ అవునండి. ఆయన లేకపోతే ఏం బాబు, మా అందరికి నువ్వు ఉన్నావు కదా. సర్లేండి, పెద్దని మీ అందరికి దర్శనం ఇచ్చారు. ఈ ఇంటి కోసం ఇంత కష్టపడిన నాకు మాత్రం దర్శనం ఇవ్వలేదు. మరీ అన్యాయం పెద్దయినా. నువ్వు